సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను ఏ విధంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నానో ఇక్కడ సంతోషం ఏంటంటే చూడండి, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈరోజు ఓటు వేస్తున్నారు. స్కాలర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, యూత్. చాలా సంతోషంగా ఉంది. నేను ఊహించినట్టే జరుగుతుంది. 60%, 50% ఓటు పడింది. సికింద్రాబాద్లో 50. ఇప్పుడు మనకి 70%, 80% వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 100% ఎందుకు రాకూడదు? ఈ లైవ్లు పెడితే బాగుంది. ప్రతి ఒక్కరూ 3 విషయాలు గమనించండి. మీ ఓటును వినియోగించుకోండి ఇమీడియట్గా. 6 లోపున మీరు ఎంత ఎండ అయినా, పెద్ద ఎండే లేదు, రండి 2 ఓటేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. రెండోది, ప్రెస్ చేసినప్పుడు, నేను ప్రెస్ చేసినప్పుడు 14 వెంటనే వీవీప్యాడ్ రాలే. మీరు వీవీప్యాడ్ ఏ నెంబర్కి అయితే మీరు ప్రెస్ చేయండి, అదే నెంబరు వీవీప్యాడ్ వచ్చేటట్టు చూడండి. పేరు చదవండి, గుర్తు గమనించండి. ప్రెస్ చేసేటప్పుడు 5-10 సెకండ్లు ఉంచండి. మూడోది, మీకు కొంత నైబర్స్ ఉన్నారు, హ్యాండిక్యాప్ట్ అనో లేకపోతే ఓల్డ్ పీపుల్ అనో, వాళ్ళని కూడా మీరు తీసుకొని రావచ్చని ఆఫీసర్స్. నేను క్యాండిడేట్గా చెప్పొచ్చు, మీరు ఎవరికైతే ఓటేయండి, కానీ మీకు నచ్చిన వాళ్ళు క్రిమినల్స్కి ఓటేయకుండా. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ, అందుకే జనం ఎక్కువ వస్తున్నారు. అసలు పోలింగ్ రోజు హాలిడే ఉంటుంది, యూత్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలాంటి 8 లక్షల నిరుద్యోగులు ఉన్నారు విశాఖపట్నంలో. ప్రతి నిరుద్యోగి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. సిటిజన్స్ చాలామంది ఉన్నారు, లక్షల మంది. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఆఫీసర్స్ ఎడ్యుకేటెడ్ ఎందుకులే అని ఓటు వేయరు, నా ఓటు విలువ లేదని. ఆ కరప్టోలే మళ్ళీ వస్తారు. లేదు, మీరు మార్పు కోరుకున్న వారు అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ తర్వాత డెమోక్రాటిక్ ఎలక్షన్ ఉంటాయో లేదో కూడా తెలియదు కనుక మీరు ఓటు హక్కును వినియోగించుకోండి.